ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. అగజానన పద్మార్గం గజాననం ఆనిషం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మయే. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు బ్రహ్మపురాణం అంతర్గతంగా వాసుదేవ మహిమ గురించి తెలుసుకోబోతున్నాం. ఒకనాడు పరమేశ్వరుడు, మునీశ్వరులు, దేవర్షులు, మహర్షులు కలిసి ఇలా ప్రార్థించారు: ఓ త్రిలోచన, ఓ పరమేశ్వర, భూలోకములో మానవులు అల్పజ్ఞానులు, నిత్యం వారందరూ సంసార బంధువులు పడి అల్లాడుతున్నారు. అలాంటి దీనులకు బంధు విముక్తులైన దారేముందా ప్రభు అని అడిగారు. వారి ప్రశ్నకు పరమేశ్వరుడు ఇలా సమాధానం చెప్పడం ప్రారంభించాడు: మునీశ్వరులారా, విప్రులారా, కర్మపాసం చేత బంధింపబడిన దుఃఖాలు అనుభవిస్తున్న మానవులకి వాసుదేవుడు తప్ప మరో గతి లేదు. శంఖ చక్ర గదాధరుడైన ఆ పరమపురుషుడు పూజించే వారందరూ కూడా మోక్షాన్ని పొందుతారు. బ్రహ్మ కన్నా వేరుగా ఉండేవాడు శాశ్వతుడైన ఆ మహావిష్ణువు, ఆయనే శ్రీకృష్ణుడు. ఆకాశంలో ఉదయించిన సూర్యుడిలాగా బంగారు రంగు కాంతితో ప్రకాశించేవాడు, మహాతేజంతో వెలగొందేవాడు, 10 చేతులతో రాక్షసులను సంహరించేవాడు, శ్రీవత్స్యాన్ని ధరించి సర్వదేవతలకు ప్రభు అయినవాడు వాసుదేవుడు. అలాంటి వాసుదేవ పరమాత్మ ఉదరం నుంచి బ్రహ్మదేవుడు, శిరస్సు నుంచి శివుడు ఆవిర్భవించాడు. ఆయన శిరోజాల నుంచి జ్యోతిష్యులు, శాశ్వతమైన లోకాలు జన్మించారు. అయినా ఆ చతుర్ముఖ బ్రహ్మకు సకల లోకాలను ఆధారమైన ఈ భూమి అంతటి సృష్టించింది. అయినను ముల్లోకాలకి ఈశ్వరుడు, రక్షకుడు, సృష్టి మొత్తాన్ని సంహరించేవాడు కూడా వాసుదేవుడే. సర్వజ్ఞుడు, సర్వాన్ని సృష్టించేవాడు, అంతటి ఉన్నవాడు, అన్ని వైపులా ముఖాలు కలిగినవాడు. ఆయన కృష్ణ పరమాత్మకు కన్నా గొప్ప తత్వం మరేది భూలోకంలో లేదు. సనాతనుడు, ఎప్పుడు స్థిరంగా ఉండేవాడు, మహానుభావుడు, గోవిందుడు, సకల ధర్మాలను రక్షించేవాడు, మనమంతుడు అయిన ఆ వాసుదేవుడును దేవకార్యం నిర్వహించడం కోసం మానవ శరీరాన్ని ధరించి యుద్ధరంగంలో రాజులందరినీ సంహరించాడు. త్రివిక్రముడైన వాసుదేవుడు లేకపోతే ఈ భూలోకంలో దేవతలు తమ తమ కార్యాలు నెరవేర్చుకోలేరు. ఆయన సర్వభూతాల చేత నమస్కరింపబడేవాడు, సకల భూతాలకు నాయకుడు. ఆయనకి నాయకుడు ఇంకెవరు లేరు. దేవతలందరిని రక్షించేవాడు, జగత్ప్రభు, పరబ్రహ్మ తత్వస్వరూపుడు, మహర్షులందరికీ శరణమైనవాడు, పద్మనేత్రుడు, లక్ష్మీదేవి హృదయంలో ఉన్నవాడు, సాటిలేని పరాక్రమం కలిగినవాడు, శంఖము, చక్రము, గద, గరుడధ్వజం కలిగినవాడు ఆ వాసుదేవుడు. చక్కని ఆకారం కలిగినవాడు, రుజుస్వరూపుడు, సౌమ్యమైన ముఖమును కలిగినవాడు, అమిత బలవంతుడు, దివ్యవస్త్రాలు కలిగినవాడు, యోగమాయతో కూడినవాడు, 1000 కళ్ళతో నిరూపణంగా కనిపించేవాడు, ఉన్నతమైన మనసు కలగవాడు, అందరికీ ప్రియమైనవాడు, క్షమాగుణం కలిగి అహంకారం లేనివాడు, భయపడేవారి భయాన్ని పోగొట్టేవాడు, మిత్రులను ఆనందాన్ని బాగా అభివృద్ధి చేసేవాడు. శరణం సర్వభూతానాం దేవానాం పాలయేత్రతః శృతివాన్ అతో సంపన్యో సర్వభూతా నమస్కృత్వ సమశ్రుతేనామాయకృతం శత్రూణాం భయం కృతాద్ నీతజ్ఞో నీతి సంపన్యో బ్రహ్మవాది జితేంద్రియ. సకల భూతాలకు శరణం ప్రసాదించేవాడు, దీనజనులకు పాలించే పని మీద ఆసక్తి గలవాడు, వేదశాస్త్రాల అధ్యయనం యోగ్యత కలిగినవాడు, ఆశ్రిత జన రక్షకుడు, సకల శత్రు భయంకరుడు, నీతి తత్వాన్ని బాగా తెలుసుకున్నవాడు, ఆ తత్వాన్ని స్వయంగా సంపూర్ణంగా ఆచరించేవాడు, ఇంద్రియాలను జయించేవాడు, బ్రహ్మాది ఆయన వాసుదేవుడు దేవతలకు
మేలు కోసం ప్రజాపతి మార్గంలో మహాత్ముడైన మను వంశంలో జన్మిస్తాడు. మను మహారాజుకి అంశుడు, అతడికి అంతర్ధానమైనవాడు. ఆ అంతర్ధానం పూజ్యుడైన అరిధానవుడు, అతడుకు ప్రాచీన బర్ష అనేవాడు జన్మిస్తాడు. ప్రాచీన బర్షుడికి ప్రచేతనుడు మొదలైన 10 మంది పుత్రులు ఉదయిస్తారు. వారిలో ప్రాచేతనుడు కుమారుడైన దక్షుడు ప్రజాపతి అవుతాడు. దక్ష ప్రజాపతి కుమార్తెలు దాక్షాయని నక్షత్రాలు. సూర్యుడు కుమారుడు వైవస్వత మనువు. ఆ వైవస్వత మనువు వంశంలో ఇలా దుమ్యుడు అనేవాడు జన్మిస్తాడు. ఇలా అని ఆమెకి బుధుడు జన్మిస్తాడు. ఆ బుధుడు కుమారుడు పురవసుడు. అతడు వాయువు అనేవాడు. ఆ వాయువుకి నౌషుడు, నౌషుడికి యుహతికి యదువు, అతడికి క్రోష్టి, ఆ క్రోష్టికి భృజోనివాన్ అనేవారు జన్మిస్తారు. భృజేవాన్కి మహావీరుడైన ఉషాంగుడు జన్మించగా, ఆ ఉషాంగుడికి చిత్రరథుడు, ఆ చిత్రరథుడికి సూర్యుడు అనే వాడు క్రమంగా జన్మిస్తాడు. మహావీరుడు, సద్గుణ సంపన్నుడు, గొప్ప కీర్తి కలిగిన వాడు అయిన ఆ సూర్యునికి వంశాన్ని విస్తరింపచేసేవాడు. వంశోద్ధారకుడు వాసుదేవుడని పేరుతో ప్రసిద్ధి చెంది దుందివి అనే కుమారుడు జన్మిస్తాడు. ఆ వాసుదేవుడు చతుర్వావుడైన శ్రీమన్నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు వాసుదేవునిగా జన్మించాడు. ఆ వాసుదేవుడు మహావీరుడు, దాత, అర్థ, త్రాణ పరాయణుడు, బ్రాహ్మణులకు ప్రీతిపాత్రులు, విప్రుల మీద ప్రీతి కలిగిన వాడు. గిరి ప్రజలతో నివాసించి మగధాది రాజు జరాసంధును వధించి అతడి చేత బంధింపబడ్డ రాజులందరికీ విడిపించేవాడు. ఈ భూమండలంలో ఎదురులేని వీర్యవంతుడు అవాసుదేవుడు అయిన సమస్త రాజలోకాలను ఆశ్రయించి బడ్డ కాలక్రమంలో వాసుదేవుడు ద్వారకకు రాజధానిగా చేసుకొని పాలిస్తాడు. లోకంలో సృష్టికర్త అయిన బ్రహ్మను, లయకారకమైన నన్ను దర్శించుకునేవారు ముందుగా వాసుదేవుడు దర్శించాలి. వాసుదేవుని చూస్తే నన్ను అంటే శంకరుని చూసినట్లే. ఓ తపస్విలారా, పరమాత్మైన వాసుదేవుడు ఎవరి మీద ఇష్టం కలుగుతుందో వాడి మీద ఇంద్రియాది దేవతలు కూడా ఇష్టం కలుగుతాయి. శ్రీకృష్ణ భగవానుడు ఆశ్రయించిన మానవులు కీర్తి, స్వర్గం 2 లభిస్తాయి. పరమధర్మకుడైన వాసుదేవుడు ఇతరుల సకల ధర్మాలను బోధిస్తాడు. ఇలా ధర్మాన్ని గురించి తెలుసుకున్న వారందరూ దేవతల ప్రభు అయిన వాడు తన్ను ఆశ్రయించే వారిని రక్షించేవాడు. ఆయన వాసుదేవుడికి భక్తిగా నమస్కరించాలి. అలా చేసిన వాడికి సాక్షాత్ వాసుదేవుడైన ఆ శ్రీకృష్ణుడి దర్శనం లభిస్తుంది. మహాతేజవంతులైన ఆ వాసుదేవుడు మానవుల శ్రేయస్సు కోరి ధర్మాన్ని ఉద్ధరించడం కోసం ఋషులను సృష్టించాడు. ఆయన చేత సృష్టింపబడిన సనకాది సనందలు ఋషులు తపస్సు చేసుకుంటూ గంధమాదన పర్వతం మీద ఉన్నారు. ధర్మజ్ఞానుడైన వాసుదేవుని దర్శిస్తే ఆయన మనల్ని దర్శిస్తాడు. ఆయన ఆశ్రయిస్తే మనకి ఆశ్రయం కలిగిస్తాడు. అంతటి పరమ పవిత్రుడైన ఆ వాసుదేవ పరమాత్మునికి మానవలోకంలో సజ్జనులు ఎంత భక్తితో కొలుస్తారు. ఆయన అనుగ్రహం కోసం తపస్సు చేస్తారు. శాశ్వతుడు సనాతుడైన ఆయన్ని దేవతలు కూడా పూజిస్తారు. దేవతలారా, ఋషులారా, సర్వదేవతలకు ఈశ్వరుడైన ఆ వాసుదేవుణ్ణి దర్శిస్తే సకల దేవతలను దర్శించినట్లు మహా పరారూపమైన ఆ పరమాత్మను నేను కూడా నిత్యం దర్శిస్తుంటాను. నాతో సహా సకల దేవతలు ఆయనతో నివాసిస్తుంటారు. కనుకని ఆయన్ని చూస్తే త్రిమూర్తులు చూసినట్లు వాసుదేవుడైన శ్రీకృష్ణుడికి ఒక అన్న ఉన్నాడు. ఆయనే బలరాముడు. నక్షత్ర కాంతితో ప్రకాశించిన ఆయన నాగలు పెట్టి భూమిని రక్షిస్తుంటాడు. ఆయనే వారు ఖైదు 1000 తలలతో వెలుగొంది ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడే అనంత అను పేరుతో విఖ్యాతి చెందును. తన 1000 పడగలతో పాతాళ లోకంలో నివాసిస్తూ భూమినంతటి మోస్తుంటాడు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు, ఆదిశేషుడు అంశ అయిన బలరాముడు ఇద్దరు పూజనీయులే. వీరందరూ ఇద్దరికి భక్తి శ్రద్ధలతో అర్చించాలి. ఈ విధంగా వాసుదేవ మహత్యాన్ని తెలుసుకున్నవాడు ఆయన దివ్యానుగ్రహం పొంది తరిస్తాడు. ఇది వాసుదేవుని యొక్క మహత్యం. తదుపరి శ్రీ మహావిష్ణువు భక్తులు పొందే ఉత్తమ గతుల గురించి వివరించారు.
జగద్గురువైన వాసుదేవును యథావిధంగా అర్చించిన వారు ధర్మ కామ అర్థ మోక్షములు పొందుతురు. ఆయను త్రికరణ శుద్ధిగా ఆరాధించి మానవులు దేవతలకు కూడా దొడ్లమైన వరాన్ని పొందుతారు. సర్వవ్యాపకారుడు సకల కామితీలు తీర్చినవాడైన విష్ణువుని సేవించి మానవులు ధన్యులు. బ్రాహ్మణ క్షేత్రియ వైశ్య శుద్ర పంచమ వర్ణముల వారు కూడా మహావిష్ణువుని అర్చించి ఉత్తమ గతులను పొందుతారు. ఆ పుణ్యగతులు ఎలాంటివంటే విష్ణు భక్తులకు నీటి బుడగల అస్థిరమైన జరామరణయుక్తమైన రోగాలను ఆశ్రమై హంస అంటే మాంస రక్త మలాధి దుర్గంధముతో కూడుకున్న మానవ దేహాన్ని విడిచి సంకల్ప మాత్రం చేత ప్రయాణించేది అయిన దివ్య గంధర్వ సంగీతంతో కూడుకున్నది లేత సూర్యుల్లా ప్రకాశించినది అయిన దివ్య విమానమెక్కి వేరువేరుగా ఉన్న ఆ పుణ్యలోకాలకి చేరుకుంటారు. వారి యొక్క లోకంలో ఒక మన్మాంతర కాలం సకల సుఖ భోగాలు అనుభవించి అక్కడి నుంచి దివ్యమైన అంతరిక్షంలోకి ప్రవేశిస్తారు. అంతరిక్షంలో 10 మన్మాంతరాలు కాలం దివ్య భోగాలు భావించి అక్కడి నుంచి గంధర్వలోకానికి వెళ్తారు. ఆ గంధర్వలోకంలో 20 మన్మాంతరులు ఆనందంగా కాలం గడుపుతారు. గంధర్వలోకం నుంచి విష్ణు భక్తులు సరాసరి ఆదిత్య లోకానికి చేరుకుంటారు. ఆదిత్య లోకంలో కూడా 30 మన్మాంతరాలు సుఖజీవనం చేస్తారు. అక్కడ నుంచి సకల సుఖాన్ని ప్రసాదించే చంద్రలోకానికి పోయి 40 మన్మాంతరులు, అక్కడి నుండి ఇంద్రలోకానికి వెళ్ళి 70 మన్మాంతరాలు 70 సంవత్సరాలు ఇంద్రలోకం పైనున్న ప్రజాపతి లోకానికి చేరి 80 మన్మాంతరాలు జరా మరణాలు అనేవి లేకుండా సమస్త భోగాలు అనుభవించి సరాసరి బ్రహ్మలోకానికి చేరుకుంటారు. బ్రహ్మలోకాన్ని చేరిన విష్ణు భక్తులు అక్కడ 90 మన్మాంతరాలు సకల సుఖాలను అనుభవించి తిరిగి భూలోకంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో యోగిలుగా వేదశాస్త్రాన్ని తెలిసిన పండితులుగా జన్మిస్తారు. తిరిగి క్రమక్రమంగా పైకి వెళ్తూ ప్రతి జన్మలో నిండు నూరేళ్లు జీవించి మరల దివ్యలోకానికి వెళ్తుంటారు. ఈ విధంగా 10 జన్మలు గడిచిన తర్వాత విష్ణు భక్తులు బ్రహ్మలోకాన్ని నుంచి దివ్యమైన వైకుంఠ ధామానికి చేరుకుంటారు. అక్కడే 100 మన్మాంతరాల అక్షయ భోగాలను భావించి జరామరణం లేకుండా వరామూర్తి లోకానికి వెళ్తారు. అలాగే వరాహమూర్తి లోకానికి చేరుకున్న విష్ణు భక్తులు అక్కడ చతుర్భావుతో కూడుకున్న దివ్యమైన శరీరాన్ని పొంది సకల దేవతలకు నమస్కారాలను అందుకుంటూ 10,000 కోట్ల సంవత్సరాల ముక్తి సుఖాన్ని అనుభవిస్తారు. అక్కడ నుంచి నారసింహలోకానికి చేరి అక్కడ కూడా 10,000 కోట్ల సంవత్సరాలు ఆనందంగా గడుపుతారు. ఆ తర్వాత ఈ సాధకుడు నారాయణ లోకానికి వెళ్ళి అద్భుత కోట్ల సంవత్సరాలు ఉండి దివ్య రూపాన్ని పొంది సురాసుర చేత స్తోత్రింపబడతారు. నారాయణ లోకం నుంచి వారు బయలుదేరి అనిరుద్ధ లోకానికి చేరుకుంటారు. 14,000 కోట్ల సంవత్సరాలు అక్కడే సుఖాలు అనుభవించి తమ తపోశక్తితో సంరక్షణ లోకానికి వెళ్తారు. ఆ సంఘర్షణ లోకంలో 1000 రకాలు భోగాలు అనుభవించి మోక్షాన్ని పొందుతారు. అలా మోక్షం పొందిన విష్ణు భక్తులకి జరా మరణం రహితమైన వాసుదేవ పరమాత్మ పరత్పరతత్వంలో లీనమవుతారు. తదుపరి అల్పశ్రమంతో అధిక పుణ్యం. దుర్లభమైన మానవ జనం పొందిన వారు తమ జీవితంలో పుణ్యకార్యాలు ఆచరించిన సద్గతులు పొందుతారు. సహజంగా మానవులు దుర్బలులు, ఎక్కువ కష్టాలు ఓర్చుకోలేరు. అలాంటి వారు అల్పక్లేశంతో అధికమైన పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం కేవలం కలియుగంలో ఉంది. ఈ విషయం స్త్రీలు శూద్రులు కూడా ఎంతో ధన్యులు. యత్ర దేశే స్థావిర్షః తేత్రాయాం యాని వతత్ ద్వాపరస్యే మాసేనం అహోరాత్రేణ తత్కల్యే తపస్యే బ్రహ్మచారస్య జపస్యే ఫలం ధ్వజః ప్రాప్తే తు పురుషోత్తమ కాలజోతే భాషితం ధ్యాయన్ కృతో యాజ్ఞే చ త్రేత్రాయాం ద్వాపరాయ అర్చయన్ యదోపాప్నే తదోప్తో కలే సంకీర్తనం కేశవః. కృతాయుగంలో 12 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే ఫలితం త్రేతాయుగంలో 1 సంవత్సరం చేస్తే వస్తుంది. అదే ద్వాపర యుగం అయితే 1 మాసంలో ఫలితం కనిపిస్తుంది. కలియుగంలో అయితే 1 రోజులో ఫలితం కలుగుతుంది. తపస్సు, బ్రహ్మచార్యం, జపం మొదలైనవి ఆచరించడం వల్ల కలిగే ఫలితం కలియుగంలో అల్ప శ్రమతో మానవుడు పొందగలడు. అంతేకాక కృతయుగంలో ధ్యానం చేయటం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు ఆచరించడం వల్ల
ద్వాపరంలో అర్చనలు చేయటం వల్ల లభించే పుణ్యం కలియుగంలో కేవలం కేశవనామ సంకీర్తనతో లభిస్తుంది. ఇక ప్రళయకాల సమయంలో మానవుల ప్రవర్తన చూస్తాం. ఒకనాడు వ్యాస మహర్షి దగ్గరికి మునులందరూ వెళ్ళి, స్వామి, ప్రళయకాలం దగ్గరలో ఉంది, దూరంలో ఉందో మాకు తెలియటం లేదు కనుక నీ ద్వాపర యుగం ఎప్పుడు అంతము, కలియుగం వస్తుంది, ప్రళయకాలం సంభవింపబోయే సమయాన్ని ఎలా గుర్తించాలి, దయచేసి తెలియజేయండి అని ప్రశ్నించారు. వారికి వ్యాస మహర్షి ఇలా సమాధానం చెప్పటం ప్రారంభించారు. మహర్షులారా, మునీశ్వరులారా, యుగంత కాలంలో రాజులందరూ ప్రజలు రక్షించకుండాని వారి నుంచి బలవంతంగా పన్నులు గ్రహిస్తారు. క్షేత్రియులు కానవారు కూడా రాజులవుతారు. బ్రాహ్మణులు శూద్రులు సేవించి జీవిస్తారు. శూద్రులంతా బ్రాహ్మణుల ఆచారాలు పాటిస్తారు. వేద పండితులు వేదాధ్యాయం చేయటం మానేస్తారు. సరిగా మంత్రాలు చదువుకుంటని హోమాలు చేస్తారు. శిష్టాచారాన్ని అశూన్యించుకొని ధనమే ప్రధానంగా జీవిస్తారు. మద్యమాంసాలు అధికంగా స్వీకరిస్తారు. పరులు మిత్రులు భార్యలను అనివ్విస్తారు. దొంగలు రాజులు దొంగలుగా ప్రవర్తిస్తారు. సేవకులకు తమకు అనర్థమైన వాటిని అనివ్విస్తారు. ధనమును వాడికి గౌరవం లభిస్తుంది, మంచివారికి పరిహసిస్తారు. భ్రష్టులై వారికి నిందించుకుంటూ అందలమెక్కిస్తారు. పురుషుడు వివేకాన్ని కోల్పోయి స్వేచ్ఛావర్తలై సంచరిస్తాడు. విప్రులు శిఖను ధరించి 16 సంవత్సరాల లోపే స్త్రీలు ప్రసవిస్తారు. ఊరిల్లో అన్నాన్ని అమ్ముతారు. వీధుల్లో వేదాలు విక్రయిస్తారు. స్త్రీలు మానాన్ని అమ్ముకుంటారు. బ్రాహ్మణులు శూద్రులు ఇలా మాట్లాడతారు. శూద్రులు తెల్లని దంతాలతో తలని గోకరించుకొని కాషాయ వస్త్రాలు ధరించి దుర్తబుద్ధితో జీవిస్తూ ధర్మాలు బోధిస్తుంటారు. కుక్కలు అధికంగా ఉంటాయి. ఆవుల సంఖ్య తగ్గిపోతుంది. గ్రామం చివర ఉండవలసిన వారు గ్రామం మధ్యలో ఉండవలసిన వారు గ్రామం చివరలో నివాసిస్తారు. బ్రాహ్మణులకు తమ తపో యజ్ఞ ఫలాన్ని అమ్ముకుంటారు. ధర్మం తారుమారవుతుంది. 2 సంవత్సరాలు గిత్తతో నాగలు లాగిస్తారు. వానలు క్రమంగా కురవడం ఆగిపోతుంది. దొంగ వంశంలో పుట్టినవాడు రాజులవుతాడు. రాజుకు తగ్గినట్లు ప్రజలు కూడా అధర్మ కార్యాలు చేస్తుంటారు. భూమి ఎక్కువ శాతం చౌటిగా మారుతుంది. తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని పంచుకోవడంలో కుమారులు లోభంతో పరస్పరం కలహించుకుంటారు. స్త్రీలు సౌందర్యం మీద దృష్టి ఉంచుకుంటారు. పురుషులు నిర్వీర్యులైపోతారు. ఆయన భార్యతో సుఖించటమే పరమార్థంగా జీవిస్తారు. క్రమంగా పురుషుల సంఖ్య తగ్గిపోతుంది. స్త్రీల సంఖ్య ఎక్కువ అవుతుంది. యోచకులు ఎక్కువ అవుతారు. యువకులు కూడా వృద్ధులాగా అలవాట్లు కలిగి ఉంటారు. శీలం లేని వారు ఎక్కువగా సుఖిస్తారు. ఇసుక వర్షం కురుస్తుంది. పరలోకం అసలు ఉందా అని సందేహిస్తారు. క్షేత్రియులు వైశ్యులాగా ధనధాన్యాల మీద ఆధారపడి జీవిస్తారు. బంధుప్రీతి నశిస్తుంది. రుణాలు సక్రమంగా తీర్చుతారు. సంతోషం తగ్గిపోయి కోపం మనుషుల్లో పెరుగుతుంది. నరులు ఎవరికి వారే తమ గొప్ప పండితులమని అనుకుంటారు. ప్రతివారు తన గొప్ప కవీశ్వరులు అనుకుంటారు. బ్రాహ్మణులు వర్ణశ్రమ ధర్మాలు ఆచరించరు. నక్షత్రాలు సరైన యోగాలతో ఉండవు. రాజులు దొంగలు తయారవుతారు. యోగం చేయకూడని వారితో యోగులు యాగాదులు చేస్తారు. తినకూడని పదార్థాలు తింటారు. నక్షత్రాల కాంతి తగ్గిపోతుంది. దిక్కులు తారుమారవుతాయి. సాయం సంధ్యాకాలంలో దిక్కులు మండుతున్నట్లుగా కనిపిస్తాయి. పుత్రులు తనకన్నా పెద్దవారైన తండ్రి తల్లికి అత్తలకి పనులు పూరిమిస్తారు, అంటే చేయమని చెప్తారు. బ్రాహ్మణులకు నిత్య హోమాలను ఆచరించరు. నిద్రపోతున్న భర్తను మోసగించి స్త్రీ మరొక చోటికి పోతుంది. ఉపకారికి ప్రత్యుపకారం చేయరు. స్త్రీలు భర్తకి తగినంత సుఖాన్ని అందనివ్వరు. ఈ విధంగా యుగాంత కాలంలో మానవుల ప్రవర్తన భిన్నంగా రకాలుగా ఉంటుంది. ఇది ప్రళయకాల సమయంలో జరిగిన మానవ ప్రవర్తన. క్షీర అక్షర తత్వాల గురించి తెలుసుకుంటాం. బ్రహ్మదేవుడు పగటి సమయంలో పరమాత్మైన నారాయణ సృష్టి చేస్తుంటాడు.
రాత్రి కాగానే తిరిగి రుద్రుడు రూపంలో ఆ సృష్టిని తను సంహరించి నిద్రపోతాడు. అదేవిధంగా కొన్ని విషయాలు పగల్లో సృష్టిస్తాడు. రాత్రి అందు చేయటం అనేవి ఆయన నిత్యకృత్యాలు. అణుమాది అష్టసిద్ధులు, ఈశ్వరుడు అవయములు, జ్యోతిష్య స్వరూపుడు, అసంఖ్యంగా నేత్రాలు, పాదాలు, వస్త్రాలు, అస్త్రాలు కలిగి అంతటా వ్యాపించేవాడు. విశ్వాత్ముడు, ఏకాక్షరుడు, ముల్లోకలు తన స్వశక్తితో ధరించేవాడైన ఆ పరమాత్మ స్వరూపుడు. ఎన్ని రూపాలతో ఈశ్వరుడు కనబడడో అందరూ ఆయన విశ్వాత్ముడు అంటారు. ఆ విశ్వాత్ముడు తనకు తానే రూప పరిమాణాన్ని పొంది తనకు తానే ఒక ప్రపంచంగా సృష్టించమన్నాడు. అప్పుడైనా వివరించే బ్రహ్మని మహత్వాన్ని అని అన్నారు. ఈ మహత్తమైన శాస్త్రాలను వృద్ధితత్వతంగా హిరణ్య గర్భుడుగా చెప్పబడింది. ప్రజాపతులందరి చేత నమస్కరింపబడే ఆ మహాతత్వాన్ని, అహంకారం తత్వాన్ని అవ్యక్తంగా నుంచి వ్యక్తమైన విద్య, అవిద్య అనే రెండు విధములుగా వివరించారు. ఆ ఏకైక తత్వం బ్రహ్మ నుంచి చరాచర విద్య, అవిద్య అయిన భూత సృష్టి జరిగింది. వైకృతమైన ప్రపంచం కూడా ఏర్పడింది. ఆ తత్వం నుంచి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, తన్మాత్రాలు, పృథివీ, ఆపో, తేజో, వాయు, ఆకాశములు, పంచభూతములు ఒకసారి ఆవిర్భవించాయి. అలాగో మనసుతో కలిసిన చర్మము, కన్ను, నాలుక అంటే చెవి, ముక్కు, 5 జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి. వీటిలో పాటు మాట, చెయ్య, కాలు, మలద్వారం అవస్థలు కూడా మర్మంతో పాటు తయారయ్యాయి. ఈ విధంగా 24 తత్వాలు ఏర్పడ్డాయి. ఈ తత్వంలో సమస్త ప్రపంచం, నరక, యక్షులు, గంధర్వ, భూతాలు, కింకరులు, ఉరుగులు, దోమలు, ఈగలు, పురుగులు, కుక్కలు వంటివి ఆవిర్భవించాయి. ఈ విధంగా పృథివీ, జల, ఆకాశంలో ఉండే స్థిరచర రూపమైన ప్రాణులు, జాడ, చైతన్యం పదార్థాలు ఏవైతున్నావో అవన్నీ ఆ పరమాత్మ రూపాలే. ఇది అక్షరం అనగా నాశనం లేనిది. ఈ సమస్తం తిరిగి అక్షర పరమాత్మలయమైంది కాబట్టి అదే క్షీర అనగా నశింపనిది కూడా అన్నారు. బ్రహ్మపురాణం ఫలశ్రుతి. ఈ దివ్య పురాణాన్ని బ్రహ్మచారులు, గృహస్థులు, యతులు కూడా శ్రావణం చేయవచ్చు. బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి పురాణం శ్రావణం చేయాలి. ఈ పురాణం శ్రద్ధగా విన్నట్లయితే విప్రుడికి విద్య, క్షేత్రుడికి విజయం, వైశ్యుడికి అక్షయదానం, శూద్రుడికి సుఖభోగాలు లభిస్తాయి. మానవుడు చుచిగా ఏ కోరికతో ఈ దివ్య పురాణాన్ని వింటాడో లేక పఠిస్తాడో అతడు అనుకున్న కోరికలు తీర్చుకోగలగడు. పురాణం వైష్ణవం, త్రితత్వం, సర్వం కల్ముషనాశనం, విశిష్టం సర్వశాస్త్రేభ్యాం పురుషార్థ పాదకం. ఈ పురాణం విష్ణు ప్రతిపాదమైనది అయినను పరమపానమైన ప్రకటించినది. సకల పాపాల పోగొట్టి పురుషార్థులన్నింటినీ ప్రసాదించిన అన్ని శాస్త్రాలు గొప్పది. ఈ పురాణాన్ని వినేవారికి అన్ని రకాల దోషాలు పట్ల వచ్చిన పాపం మొత్తం నశిస్తుంది. 1 సంవత్సరం పాటు అగ్నిహోత్రం చేసి జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు మధురలతో యమున స్నానం చేసి శ్రీకృష్ణుచే దర్శిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో అదే ఫలితం ఈ పురాణం శ్రావణం లేదా పఠనం చేసేవాడికి లభిస్తుంది. శ్రవాయ బ్రహ్మణే వస్తు సదా సర్వసుసంయుత ఏకాదశిం ద్వాదశంచ విష్ణులోకం సగచ్చతి. వేదములో సమానమైన ఈ బ్రహ్మపురాణాన్ని పఠించిన విన్న అతడు విష్ణులోకానికి చేరుకుంటాడు. ఏకాదశి, ద్వాదశి లాంటి పుణ్య దినాల్లో పండితులైన వారు బ్రాహ్మణుల చేత పురాణాన్ని చెప్పి ఎంచుకుంటే శ్రద్ధగా విన్నవారు కూడా విష్ణు పదానికి చేరుకుంటారు. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. మా కాంతాయ కామ్యప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాద పద్మార్పణమస్తు. ఇది ఈరోజు నుండి మనకు బ్రహ్మపురాణం సంపూర్ణం. తదుపరి బ్రహ్మాండ పురాణం గురించి తదుపరి కార్యక్రమంలో తెలుసుకుంటాం. అంతవరకు సెలవు. స్వస్తి.